యూరిక్ రహస్యం. యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో సహజంగా ఏర్పడే ఒక రసాయన పదార్థం. ఇది ముఖ్యంగా ప్యూరిన్లు అనే పదార్థాల విచ్ఛిన్నంతో తయారవుతుంది. ఇవి మనకు తినే ఆహారాల్లోనూ శరీర కణాల్లోనూ ఉంటాయి. మన శరీరం యూరిక్ యాసిడ్ను రక్తంలో కలిపి దాన్ని మూత్రం రూపంలో కిడ్నీల ద్వారా బయటకు పంపుతుంది. సాధారణ స్థాయిలో ఇది శరీరానికి హాని చేయదు. కానీ యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికమైతే అది క్రిస్టల్స్గా మారి ఒక దగ్గర కూడి జాయింట్స్లో పేరుకొని గౌట్ అనే వ్యాధిని కలిగించవచ్చు. అలాగే ఇది కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి కారణమవుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించేందుకు మంచి ఆహారపు అలవాట్లు, సరైన నీటిని తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామం అవసరం. మాంసాహారం, ఆల్కహాల్, ఎక్కువగా శక్తినిచ్చే పానీయాలు యూరిక్ యాసిడ్ను పెంచే అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తుల్లో జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇది అధికమవుతుంది. యూరిక్ యాసిడ్ స్థాయిని తెలుసుకునేందుకు రక్త పరీక్షలు అవసరం. యూరిక్ యాసిడ్ పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రధానంగా ప్యూరిన్ పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం దీనికి ప్రధాన కారణం. మాంసాహారం, సముద్రాహారం, ఆల్కహాల్, చక్కెర కలిగిన పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. నీరు తక్కువగా తాగడం వల్ల శరీరం తగినంతగా యూరిక్ యాసిడ్ను బయటకు పంపలేకపోతుంది. కొన్ని ఔషధాలు, ముఖ్యంగా డయూరిటిక్ మందులు కూడా దీన్ని పెంచే అవకాశం ఉంది. ఒబిసిటీ, డయాబెటీస్, హై బీపీ వంటి జీవనశైలి వ్యాధులు కూడా ప్రభావితం చేస్తాయి. ఎక్కువగా కాఫీ, టీ లేదా కాఫెన్ పదార్థాలు తీసుకోవడం కూడా కొందరిలో ప్రభావం చూపవచ్చు. శారీరక శ్రమ లేకపోవడం, స్థిర జీవన శైలి కూడా దీని పెరుగుదలకు కారణం. కొంతమందిలో ఇది వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. అంతేకాక కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే కూడా యూరిక్ యాసిడ్ శరీరంలో పేరుకుపోతుంది. ఇవన్నీ కలిసి యూరిక్ యాసిడ్ అధికంగా పెరగడానికి కారణాలు అవుతాయి. యూరిక్ యాసిడ్ లక్షణాలు. యూరిక్ యాసిడ్ శరీరంలో అధికమైతే కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా వేళ్ల జాయింట్లలో, పాదాల బొటనవేలు వద్ద తీవ్రమైన నొప్పి, ఊపిరి పీల్చలేని బాధ అనిపిస్తుంది. జాయింట్లు ఎర్రగా ఉబ్బినట్లుగా కనిపించవచ్చు. గౌట్ అనే వ్యాధిగా ఇది మారుతుంది. ఇది యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ జాయింట్లలో పేరుకుపోవడం వల్ల జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో రాత్రి వేళల్లో నొప్పి తీవ్రమవుతుంది. శరీరంలో అలసట, నీరసం, జ్వరం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో మూత్రం పోసేటప్పుడు ఇబ్బందులు, దురద లేదా రక్తం రావడం వంటి లక్షణాలు ఉంటాయి. యూరిక్ యాసిడ్ ఎక్కువైతే కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇవి మూత్రవాహికలో నొప్పిని కూడా కలిగించవచ్చు. చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా రక్త పరీక్షల ద్వారా మాత్రమే ఇది గుర్తించబడుతుంది. శరీరంలో అసమతుల్యత ఏర్పడకముందే లక్షణాలను గమనించి వైద్య సలహా తీసుకోవడం ముఖ్యం. యూరిక్ యాసిడ్తో గౌట్ వస్తుందా? గౌట్ అనేది ఆర్థరైటిస్ రూపం. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి అధికమై క్రిస్టల్స్గా మారి జాయింట్లలో పేరుకుపోయే కారణంగా కలుగుతుంది. సాధారణంగా యూరిక్ యాసిడ్ రక్తం ద్వారా, కిడ్నీల ద్వారా బయటకు వెళ్లాలి. కానీ అది సరిగ్గా బయటకు పోకపోతే లేదా ఎక్కువగా తయారైతే సూక్ష్మ క్రిస్టల్స్ రూపంలో మారుతుంది. ఈ క్రిస్టల్స్ ఎక్కువగా పాదం బొటనవేలు, మోకాళ్లు, వేల జాయింట్లలో పేరుకుపోతూ తీవ్రమైన నొప్పి, వాపు, ఎర్రగా కావడం వంటి లక్షణాలు కలిగిస్తాయి. ఇది ఒక్కసారిగా రాత్రివేళ ఎక్కువగా వేధించేలా ప్రారంభమవుతుంది. గౌటు వలన కలిగే నొప్పి చాలా వరకు తట్టుకోలేనంత తీవ్రమైనదిగా ఉంటుంది. ఇది ఎక్కువగా మధుమేహం, అధిక బరువు, మద్యపానం చేసే వారిలో కనిపించవచ్చు. చికిత్స తీసుకోకుండా వదిలేస్తే ఎక్కువ నష్టం కలిగిస్తుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే గౌటీ ఆర్థరైటిస్ అనే సమస్య వస్తుంది. ఇది మనం గుర్తించడానికి ఈజీగా ఉండేది అంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి కాలు బొటన వేలకి దగ్గర నొప్పి స్టార్ట్ అవుతుంది. ఇది ఎలా అంటే ముందు రోజు నాన్ వెజ్ ఎక్కువ తిన్నప్పుడు కానీ, ఏదైనా హెవీ ఆల్కహాల్ ఇంటేక్ ఉన్నప్పుడు కానీ కొన్నిసార్లు బయటపడే అవకాశం ఉంటుంది. యూరిక్ యాసిడ్ మెటబాలిజం ఎలా ఉంటుంది అంటే మన బాడీలో ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడం కానీ, లేదంటే ప్రొడ్యూస్ అయిన దాన్ని బయటికి పంపించే విధానం సరిగ్గా లేకపోవడం కానీ, ఈ రెండింటి వల్ల బాడీలో యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. దీన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి వేరియస్ కైండ్స్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి. అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే రెడ్ మీట్ తినడం. రెడ్ మీట్ అంటే మటన్ కానీ, ఫిష్ కానీ, బీఫ్ కానీ, ఎనీ అదర్ రెడ్ మీట్ సంబంధించినవి తినడం కానీ, హై ప్రోటీన్ ఇంటేక్ కానీ, ఆల్కహాల్ ఇంటేక్ కానీ ఇట్లాంటివి తగ్గించుకుంటే త్రూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా కూడా, మినిమల్ మెడికేషన్ ద్వారా కూడా యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ని కంట్రోల్లో పెట్టుకోగలం. యూరిక్ యాసిడ్ మనకు పెరిగినప్పుడు మల్టిపుల్ జాయింట్స్లో పెయిన్స్ అనిపిస్తుంది. చాలా వరకు స్పెసిఫిక్గా కాలు బొటనవేలు దగ్గర నుంచే నొప్పి స్టార్ట్ అవుతుంది. ఈ జాయింట్ పెయిన్స్ అనేవి యూజువల్గా చిన్న చిన్న జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగని పెద్ద జాయింట్ పెయిన్స్ ఉండవు అని కాదు, ఉంటాయి. కానీ స్టార్టింగ్ సిమ్టమ్ మాత్రం స్మాల్ జాయింట్ పెయిన్స్. ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు కాసేపు జాయింట్స్ అన్నీ, చేతులు, కాళ్ళు అన్నీ స్టిఫ్గా అనిపించడం, కొంచెం స్వెల్లింగ్ వచ్చినట్టు ఉండడం,
ఇలాంటివన్నీ యూరిక్ యాసిడ్ ఎదుగుదల లక్షణాలు. యూరిక్ యాసిడ్ పరీక్షలు, చికిత్స. యూరిక్ యాసిడ్ స్థాయిని తెలుసుకోవడానికి ముఖ్యంగా రక్త పరీక్ష, సీరం యూరిక్ యాసిడ్ టెస్ట్ చేస్తారు. అవసరమైతే మూత్ర పరీక్ష ద్వారా శరీరం ఎంత మేరకు యూరిక్ యాసిడ్ ను బయటకు పంపుతుందో కూడా పరీక్షించవచ్చు. గౌట్ అనుమానం ఉన్నప్పుడు ఆ ప్రభావిత జాయింట్ నుంచి ద్రవం తీసుకొని అందులో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఉన్నాయా అనే పరీక్ష చేస్తారు. కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ లేదా సిటీ స్కాన్ చేస్తారు. చికిత్సలో మొదటగా నొప్పి తగ్గించేందుకు నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే ఉదాహరణకు కొల్చిసిన్ లేదా స్టెరాయిడ్లు సూచించవచ్చు. అదేవిధంగా యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించేందుకు వైద్యులు కొన్ని మందులు సూచించవచ్చు. ఉదాహరణకు లోపురినాల్, ఫెబోక్సోస్టాడ్ వంటివి. అవి ఏవైనా సరే డాక్టర్ పర్యవేక్షణలో ఈ చికిత్సలు చేయడం ఎంతో అవసరం. ఎక్కువ యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యూరిక్ యాసిడ్ పెంచే ఆహారాలు. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడానికి ముఖ్యంగా ప్యూరిన్లు అధికంగా ఉన్న ఆహారాల వినియోగమే కారణమవుతుంది. మటన్, బీఫ్, పోర్క్ వంటి రెడ్ మీట్, కొన్ని రకాల ఆకుకూరలు, ఫ్రాన్స్, క్రాప్స్ వంటి సముద్రాహారం ప్యూరిన్లను అధికంగా కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఆల్కహాల్, ముఖ్యంగా బీర్ యూరిక్ యాసిడ్ స్థాయిని వేగంగా పెంచుతుంది. చక్కెర కలిగిన కూల్ డ్రింక్స్, ఫ్రుక్టోజ్ అధికంగా ఉండే పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్, మైదాతో తయారైన బేకరీ ఐటమ్స్ కూడా దోహదపడతాయి. కాలేయం, కిడ్నీ, గుండె వంటి అంతర్గత మాంసపు ఆహారాలు యూరిక్ యాసిడ్ పెరగడానికి మరొక ప్రధాన కారణం. ఇవన్నీ తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ ను కిడ్నీలు సరిగా బయటకు పంపలేక అది పేరుకుపోతూ గౌట్, కిడ్నీ స్టోన్స్ వంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకే ప్యూరిన్ అధిక ఆహారాల్ని పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యంగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ తగ్గించే ఆహారాలు. యూరిక్ యాసిడ్ తగ్గించడంలో సహాయపడే ఆహారాల్లో తక్కువ ప్యూరిన్ కలిగిన పదార్థాలు ముఖ్యమైనవి. పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, క్యారెట్, దోసకాయ వంటి కూరలు రోజువారీ ఆహారంలో చేర్చాలి. తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు శరీరానికి మేలు చేస్తాయి. పచ్చి పండ్లు, ముఖ్యంగా చెర్రీలు యూరిక్ యాసిడ్ తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు ఎక్కువగా నీరు తాగాలి. అలాగే ఉసిరికాయ వంటి విటమిన్ సి అధికంగా కలిగిన ఆహారాలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏం చెప్తుంది? అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటే గుండె సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అధిక యూరిక్ యాసిడ్ రక్తనాళాల్లో వాపు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి దారితీస్తుంది. ఇది హృదయ రక్తనాళాలు దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల హైపర్ టెన్షన్, కార్డియాక్ అరిథ్మియా, కార్డియోమయోపతి వంటి వ్యాధులు రావచ్చు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచన ప్రకారం యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడం అంటే గుండె ఆరోగ్యాన్ని రక్షించడమే. జీవనశైలి మార్పులు, సరైన ఆహారం, అవసరమైతే మందుల ద్వారా యూరిక్ యాసిడ్ తగ్గించడం వలన గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అందుకే గుండె రోగాలకు గాను, యూరిక్ యాసిడ్ స్థాయిలకు గాను క్రమంగా పర్యవేక్షణ చేయడం అవసరం. జాతీయ కిడ్నీ ఫౌండేషన్ పరిశోధనా సంస్థ ఏం చెప్తోంది? జాతీయ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం యూరిక్ యాసిడ్ అధికమవ్వడం మూత్రపిండాలకు హాని కలిగించే ప్రధాన కారణాలలో ఒకటిగా భావించబడుతుంది. అధిక యూరిక్ యాసిడ్ మూత్రపిండాల్లో సాగే రక్తనాళాలను దెబ్బతీసి క్రానిక్ కిడ్నీ వ్యాధులు తీవ్రతరం అవడానికి దారితీస్తుంది. ఎన్కేఎఫ్ ప్రకారం యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడం అనేది మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా ముఖ్యమైన అంశం. అలాగే కిడ్నీ వ్యాధుల ప్రమాదం ఉన్న వ్యక్తులు యూరిక్ యాసిడ్ స్థాయిల పర్యవేక్షణను గట్టిగా పాటించాల్సిందిగా ఎన్కేఎఫ్ హెచ్చరిస్తుంది. దీనివల్ల కిడ్నీల పనితీరు మెరుగ్గా కొనసాగుతుంది. అంతేకాకుండా తీవ్రమైన సమస్యలు కూడా తగ్గుతాయి. మందు, మాంసం ప్రభావం. ఆల్కహాల్, మాంసాహారం యూరిక్ యాసిడ్ పెరుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మాంసంలో ముఖ్యంగా మటన్, బీఫ్, కాలేయం వంటి ఆర్గాన్ మీట్లలో ప్యూరిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. ఈ ప్యూరిన్లు శరీరంలో విచ్ఛిన్నమైన యూరిక్ యాసిడ్గా మారుతాయి. తరచూ మాంసాహారం తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అలాగే ఆల్కహాల్, ముఖ్యంగా బీర్ యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచే విధంగా పనిచేస్తుంది. ఇది కిడ్నీల పనితీరును దెబ్బతీయడంతో పాటు శరీరాన్ని డీహైడ్రేట్ చేయడం ద్వారా యూరిక్ యాసిడ్ను బయటకు పంపే ప్రక్రియను తగ్గిస్తుంది. ఆల్కహాల్లోని కొన్ని రసాయనాలు కూడా శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను పెంచేలా పనిచేస్తాయి. ఫలితంగా గౌట్, కిడ్నీ స్టోన్స్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే మాంసం, ఆల్కహాల్ వాడకాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం ఉత్తమం. యూరిక్ యాసిడ్ పెరిగితే యూరిన్ దుర్వాసన వస్తుందా? యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికమైతే కొన్నిసార్లు మూత్రంలో దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరిలో కనిపించకపోయినా
కొందరిలో యూరిక్ యాసిడ్ మోతాదు అధికమవ్వడం మూత్రంలో మంటను పెంచి దుర్గంధాన్ని కలిగించవచ్చు. ముఖ్యంగా శరీరం డీహైడ్రేట్ అవుతున్నప్పుడు మూత్రం పచ్చగా మారి వాసన ఎక్కువగా వస్తుంది. యూరిన్ కి దుర్వాసన రావడానికి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు మలబద్ధకం, యూరినరీ ఇన్ఫెక్షన్, డైటరీ కారణాలు. కాబట్టి ఈ లక్షణం కనిపించినప్పుడు వైద్య సలహా తీసుకుని తగిన పరీక్షలు చేయించుకోవడం మంచిది. యూరిక్ యాసిడ్ సమస్యల్ని ముందుగానే గుర్తించి చికిత్స చేయడం ఆరోగ్యానికి మంచిది. గర్భిణీల్లో యూరిక్ యాసిడ్. కొన్నిసార్లు గర్భిణీలకు కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ 3వ త్రైమాసికంలో ఈ స్థాయిలు స్వల్పంగా పెరగవచ్చు. ఇది సాధారణమే. కానీ కొన్ని సందర్భాల్లో యూరిక్ యాసిడ్ ఎక్కువగా పెరగడం ప్రీక్లాంప్షియా వంటి సమస్యకు సంకేతంగా ఉండొచ్చు. ప్రీక్లాంప్షియా అనేది రక్తపోటు పెరగడం, మూత్రంలో ప్రోటీన్ కనిపించడం వంటి లక్షణాలతో వచ్చే తీవ్రమైన పరిస్థితి. గర్భిణీ స్త్రీలు మానవ శరీరంలో జరిగే మార్పుల వల్ల మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ విసర్జన ప్రభావితమవుతుంది. దీంతో అది రక్తంలో ఎక్కువగా నిల్వ ఉంటుంది. అలసట, వాపు, తలనొప్పి, చూపులో మార్పులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. కాబట్టి గర్భధారణ సమయంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పర్యవేక్షిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అవసరం. పిల్లలలో యూరిక్ యాసిడ్ సమస్య తక్కువగా కనిపించినప్పటికీ కొన్నిసార్లు వారు కూడా దీని బలమైన ప్రభావానికి గురవచ్చు. ఇది ప్రధానంగా వారిలో ప్యూరిన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల లేదా కిడ్నీ పనితీరు తగ్గిపోవడం వల్ల జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో వారసత్వ కారణాలు, ఏమైనా వ్యాధులు కూడా కారణమవ్వచ్చు. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల పిల్లలలో జాయింట్ల నొప్పి, వాపు, హుషారు తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది గౌట్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. అందువలన పిల్లల ఆహారం, జీవనశైలిపై జాగ్రత్త పడటం, అవసరమైతే వైద్యుని సలహా తీసుకోవడం ముఖ్యం. సమయానికి చికిత్స చేయడం వల్ల సమస్యలను నియంత్రించడం సులభమవుతుంది. చివరగా యూరిక్ యాసిడ్ స్థాయిలను కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఆహార నియమాలు, జీవనశైలి మార్పులు తప్పనిసరిగా పాటించాలి. అధిక ప్యూరిన్ ఉన్న ఆహారాలను తగ్గించి తాజా కూరగాయలు, పండ్లను తీసుకోవాలి. రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల వరకు నీరు త్రాగడం ద్వారా యూరిక్ యాసిడ్ బయటకు పంపబడే ప్రక్రియ మెరుగవుతుంది. ఆల్కహాల్, బీరును పూర్తిగా నివారించడం మంచిది. శారీరక శ్రమ ఉండేలా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటం అవసరం. కాబట్టి యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉండాలంటే పైవన్నీ పాటించాలి.